మార్పిడి నిబంధనలను మరోసారి మార్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నుంచి బ్యాంక్ కౌంటర్ల ద్వారా కేవలం 2000 రూపాయలను మాత్రమే నగదు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెళ్లి వేడుకలుంటే మాత్రం ఆధారాలు చూపించి 2.5 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. ముందు 4000 అన్నారు, ఆ తర్వాత 4,500కు పెంచారు. ఇప్పుడు 2000కు తగ్గించారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఆపసోపాలు పడితే 4,500 రూపాయలను మార్చుకునే అవకాశం నిన్నటి వరకు ఉంది. ఇవాటి నుంచి రూల్ మారిపోతోంది. ఒక వ్యక్తికి ఒకసారి కేవలం 2,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. అది కూడా చేతి వేలికి ఇంకు వేసిన తర్వాతే. అంటే ఒక్కసారి 2,000 రూపాయలు మార్చుకుంటే ఇక అంతే. రద్దీని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ చెబుతోంది. నగదు మార్పిడి పరిమితిని తగ్గించిన కేంద్రం సామాన్యులకు వెసులుబాటు కల్పించేలా మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. వివాహ వేడుకలకు 2.5 లక్షల వరకు నగదు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. ఎవరి ఇంట్లో పెళ్లి జరుగుతుందో ఆ ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు పాన్ వివరాలతో పాటు పెళ్లి ఆధారాలు చూపించి బ్యాంక్ కౌంటర్ నుంచి 2.5 లక్షలు తీసుకోవచ్చు. రైతులకు కూడా కొన్ని సదుపాయాలు కల్పించింది. పంట రుణం కింద మంజూరైన సొమ్ము రైతుల అకౌంట్లలో క్రెడిట్ అయితే వారానికి 25,000 తీసుకోవచ్చు. ఆయా అకౌంట్లు ఖచ్చితంగా రైతుల పేరుతోనే ఉండాలి. రుణ బీమా ప్రీమియం గడువును కూడా 15 రోజులు పెంచారు. ఇక అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్లో పేర్లు రిజిస్టర్ చేసుకున్న వాళ్లు వారానికి 50,000 విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గ్రూప్ సి ఉద్యోగులు అడ్వాన్స్ జీతం కింద 10,000 రూపాయల నగదు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు సరిపడా ఉన్నాయని చెబుతున్న ప్రభుత్వం ఏటీఎంల్లో సాఫ్ట్వేర్ మార్పులకు టాస్క్ ఫోర్సును నియమించింది.